హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లాస్ట్ టైం ఫెయిల్ అయిన మన బీటా బ్రీడింగ్ ఈసారి ఏదో ఒకలా సక్సెస్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఈసారి అయినా సక్సెస్ అవుదాం అని హోప్తో మళ్ళీ ట్రై చేస్తున్నాను. ముందుగా మీకు తెలిసినట్టే వాటి ట్యాంక్స్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మన పీచేగడ్ చేతులకు బాగానే వచ్చేస్తాడు, కానీ కొత్త చేప కొంచెం ఇబ్బంది పెట్టింది. మన పీచేగడ్ కోసం తెలుసు కదా, అసలు ఆగాడు. వీడైతే ఎగురుతూనే ఉన్నాడు, ఎక్కడ బయటపడతాడని భయం వేసి తీసిన వెంటనే కొత్తగా బ్రీడింగ్ రెడీ చేసిన ట్యాంక్లో వాడిని వేసేసాను. బ్రీడింగ్ ట్యాంక్ని అయితే నేను ఎలా సెలెక్ట్ చేసుకున్నాను, వాటర్ యాడ్ చేసుకుని గప్పి గ్రాస్ యాడ్ చేసుకుని, బాదం లీఫ్ దొరకలేదు సార్ నాకు. దొరికిన వెంటనే అది కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేశాను కానీ అది ఓల్డ్ తీసేస్తాను నేను. బ్రీడింగ్ కోసం క్లియర్ వీడియో కావాలంటే కింద యాడ్ చేస్తాను ఓల్డ్ వీడియో, అది చూడండి. దాంట్లో క్లియర్గా చెప్పాను బ్రీడింగ్ కోసం ట్యాంక్ ఎలా సెటప్ చేసుకోవాలో. ఇదైతే నేను సొంతంగా రెడీ చేసిన లైఫ్ ఫుడ్ కల్చర్. ఎలా ప్రిపేర్ చేసిన వీడియో కావాలంటే కామెంట్ చేయండి, పెడతాను నేను. బ్రీడింగ్ ట్యాంక్ని దాని ప్లేస్లో పెట్టేశాక దాన్ని మూత పెట్టి కవర్ చేసి ఇలా ఫుల్గా ఒక ర్యాప్తో కవర్ చేస్తాను. కొంచెం వాటికి చేయకుండా ఉండేలాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. అలా కొంచెం తర్వాత సైడ్ నుంచి చూస్తే మన పీచు కూడా అప్పుడే బబుల్ని ఫామ్ చేయడం స్టార్ట్ చేశాడు. అది మీకు చూద్దామని చెప్పి సైడ్ నుంచి వీడియో తీశాను. మీరైతే అలా తీయండి, నేనైతే తీశాను. నెక్స్ట్ ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా ఛానల్లో ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం టైం ఉంటే అది కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.